మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ చాలామంది సంపాదించలేకపోతున్నారు. ఎందుకో మీకు తెలుసా మిత్రులారా? డబ్బు సంపాదించడం అనేది కేవలం అదృష్టం కాదండి. డబ్బు సంపాదించడం కేవలం అదృష్టం కాదు మిత్రులారా, అది ఒక నైపుణ్యం అని మీరు తెలుసుకోండి. మీరు డబ్బు గురించి ఒక సంవత్సరంలో 1% గురించి డబ్బు గురించి తెలుసుకున్న మీరు అపారమైన సంపదను సృష్టించగలరు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అలాంటి విషయంలోనే ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియోలోని సారాంశం అన్నీ కూడా మీకు అర్థమవుతాయి మిత్రులారా. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో 90% సంపద కేవలం 1% ప్రజల దగ్గరే ఉంది. మై డిఫెన్స్ 90% సంపద కేవలం 1% ప్రజల దగ్గరే ఉంది. ఎందుకు ఉంది అంటే, మిగిలిన 90% ప్రజలంతా కూడా రాత్రింబవళ్ళు కష్టపడినా ఎందుకు సామాన్యులుగానే ఉండిపోతున్నారు అంటే, దీనికి ఒక కారణం ఉంది మిత్రులారా. కారణం ఏంటంటే కష్టం కాదు, ఆర్థిక విద్య వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆర్థిక విద్య గురించి, అంటే ఫైనాన్షియల్ లిటరేచర్ గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మనం స్కూళ్ళలో లెక్కలు నేర్చుకున్నాం, కానీ మిత్రులారా డబ్బును ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోలేదు. మనం చదువుకున్న స్కూల్లో కేవలం లెక్కలు మాత్రమే నేర్చుకున్నాం, కానీ డబ్బును ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోలేదు. ఈరోజు నేను చెప్పబోయే ఈ 1% మీ యొక్క మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. మీరు విజయం సాధించాలని మీ యొక్క కోరిక నెరవేరుతుంది మిత్రులారా. మీరు అర్థం చేసుకుంటే మీ యొక్క ఆర్థిక జీవితం పూర్తిగా మారిపోతుందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. సంపద అనేది ఒక చెట్టు లాంటిది మిత్రులారా. దానికి విత్తనం మీ యొక్క ఆలోచన అని గుర్తించండి. సంపద అనేది ఒక చెట్టు లాంటిది, దానికి విత్తనం మీ యొక్క ఆలోచన. నీరు మీ క్రమశిక్షణ అన్నీ సరిగా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క చెట్టు అనేది పెరుగుతుంది మిత్రులారా. ఆ చెట్టు పెరిగినప్పుడే మీకు పండ్లు కాయలు వస్తాయన్న సత్యాన్ని తెలుసుకోండి. అందుకని మీరు ధనవంతులు కావాలంటే ముందుగా మీ యొక్క మైండ్ సెట్ని చేంజ్ చేయండి. డబ్బు పట్ల నెగటివ్గా ఉండకండి. డబ్బు పట్ల మీ యొక్క భావనను సృష్టించండి. డబ్బు చాలా మంచిది. డబ్బు ఉన్న అన్ని అవసరాలకి తీరుస్తుంది. డబ్బు అని మీరు నమ్మండి. కానీ మిత్రులారా, నిజం ఏమిటంటే డబ్బు లేకపోవడమే అన్ని కష్టాలకు మూలాన్ని గుర్తుంచుకోండి. డబ్బు లేకపోవడం అనేది అన్ని కష్టాలకు మూలం అని గుర్తుంచుకోండి. డబ్బు అనేది ఒక పరికరం కాదు మిత్రులారా. డబ్బు మంచిది కానీ చెడ్డది కాదండి. కానీ చాలామంది నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నా జీవితం ఇలా ఉంది అని నెగటివ్ థింక్ చేస్తూ ఉంటారు. కానీ విశ్వసూత్రం ఏంటంటే, మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది మిత్రులారా. మీరు ఒక కత్తి లాంటి వారని, డబ్బు అనేది ఒక కత్తి లాంటిదని గుర్తుపెట్టుకోండి. అది డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణం పోస్తుంది, దొంగ చేతిలో ఉంటే ప్రాణం తీస్తుంది. ఏమంటారు మిత్రులారా? డబ్బు అనేది ఒక కత్తి లాంటిదండి. అది డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణం పోస్తుంది, అదే దొంగ చేతిలో ఉంటే ప్రాణం తీస్తుంది. అవునా కదా మిత్రులారా? అందుకే మీరు ధనవంతులు కావాలనుకుంటే మీరు ధనవంతుల ఆలోచనలు చేయండి. మీరు పేదవాడు డబ్బు కోసం పనిచేస్తారని గుర్తుంచుకోండి. ధనవంతులు ఆలోచన చేస్తారు, పేదవాడు మాత్రం డబ్బు కోసం పనిచేస్తారనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. ధనవంతుడు డబ్బు తన కోసం పనిచేసేలా చేసుకుంటాడండి. ధనవంతుడు ఎప్పుడు కూడా డబ్బు తన కోసం పనిచేసేలా చేసుకుంటాడు. దానికి నమ్మకం ఏంటంటే, నేను సంపన్నుడిని కాగలను అని మీరు 100% నమ్మాలి. ఓకే మిత్రులారా, మీరు 1% నమ్మకం మీ విజయానికి పునాది, మీ ప్రయాణానికి పునాది అని తెలుసుకోండి. మిత్రులారా, మీకు అప్పులు కనుక ఎక్కువగా ఉంటే, ధనవంతులు ఎప్పుడు కూడా ధనవంతులకి పేదవారికి మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఏంటో తెలుసా? ఇది అర్థం చేసుకుంటే మీరు 1% రహస్యాన్ని మీరు కనిపెట్టినట్టే మిత్రులారా. అంటే అది ఎలా ఉంటుందంటే, ఎస్సెట్స్, అవి మీ జేబులోకి డబ్బును తీసుకొచ్చేది ఎస్సెట్స్ అంటారు మిత్రులారా. ఉదాహరణకు అద్దె నుండి ఏదైతే వస్తుందో అలాంటి ఇల్లు ముగి ఉండడం, అలాగే స్టాక్ మార్కెట్లో మీరు పెట్టుబడులు పెడితే హెవీ ప్రాఫిట్స్ రావడం, అలాంటి బిజినెస్లు మీరు చేయడం ఎలాగో నేర్చుకున్నప్పుడు మీరు చాలా అద్భుతమైన జీవితాన్ని మీరు జీవిస్తారు మిత్రులారా. మీ జేబులో డబ్బును తీసుకొచ్చేది మీ ఆలోచన మాత్రమే తెలుసుకోండి. మీ యొక్క జేబులో నుండి డబ్బును తీసేది అప్పు లేదా విలాసవంతమైన కారు, ఖరీదైన ఫోను, క్రెడిట్ కార్డులు, బిల్లులు. సూత్రం మిత్రులారా, ఇవే మీ యొక్క డబ్బుల్ని ఖర్చు చేసేది ఏంటంటే అధిక వడ్డీ రేట్లున్న క్రెడిట్ కార్డు బిల్లులు. అలాగే మీరు సంపాదించే ప్రతి రూపాయిని అప్పులు కాకుండా చూసుకోవాలి అంటే మిత్రులారా, మీరు కొనడానికి కాకుండా ఆలస్యం అంటే లేట్ చేసుకోవడానికి ఆలోచించినప్పుడు మీ ఆలోచన డివైడ్ అయిపోతుందండి. ఎప్పుడైతే డివైడ్ అవుతుందో మీరు ఆ వస్తువు కొనరు. కాబట్టి ఖచ్చితంగా మీ జీవితంలో మీరు డబ్బు సంపాదించగలుగుతారన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు డబ్బు సంపాదించాలి అంటే, మీరు ధనవంతులు కావాలి అంటే ఖచ్చితంగా కాంపౌండింగ్ యొక్క శక్తిని తెలుసుకోండి.
కాంపౌండింగ్ అనేది డబ్బు పరంగానే కాదు, మీరు ఏదైనా వ్యాపారం పెరిగినా కూడా మీ కస్టమర్ల రూపంగా కూడా మీరు ఎంతమంది కస్టమర్లు వస్తే మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు, మీకు ఎంత డబ్బు కావాలి అనే సూత్రాలు మీరు తెలుసుకోవాలి మిత్రులారా. ఎప్పుడైతే మీరు కాంపౌండింగ్ గురించి తెలుసుకుంటారో ఖచ్చితమైన ఆదాయాలు మీకు కనిపిస్తాయండి, ఖచ్చితమైన ఆదాయాలు మీకు కనిపిస్తాయి మిత్రులారా. కాంపౌండింగ్ అనేది ప్రపంచంలోనే ఎనిమిదో వింత అంట. మీరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్టు కాంపౌండింగ్ శక్తి అనేది ప్రపంచంలోనే ఎనిమిదో వింత అంట మిత్రులారా. మరి మీరు ఈ ప్రపంచంలో ఎనిమిదో వింత అవ్వాలని అనుకుంటున్నారా? దాని మ్యాజిక్ ఏంటో ఏమీ లేదండి. మీరు అవ్వాలనుకుంటే దానికి మ్యాజిక్ ఉంది, ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ని మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు కూడా ధనవంతులు అవుతారు మై డియర్ ఫ్రెండ్. A = P 1 + ఫ్యాక్ట్, 1 + ఫ్యాక్ట్ అండి. ఓకే, A = P ఎంత ఎలానో 1 + F ఫ్యాక్ట్ అండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఒక మంచి ఫార్ములాను తెలుసుకొని మనకు తెలుసు, మంచి ఫార్ములా గురించి తెలుసు, ఆలోచనలు తెలుసు, అన్నీ తెలుసు. కానీ మిత్రులారా మనకు దాని మ్యాజిక్ తెలియదండి. ఫార్ములాస్ తెలుసు కానీ దాని మ్యాజిక్ తెలియదు మిత్రులారా. ఒక చిన్న సూత్రం ఏంటంటే, మీరు నెలకు 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టి దానికి 12% వడ్డీ వస్తే 20 ఏళ్ళ తర్వాత అది భారీ మొత్తంగా మారుతుందనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా. మొదట్లో మీకు మార్పు కనిపించవచ్చు, మీరు చేస్తున్న వ్యాపారంలో మొదట్లో మీకు మార్పు చాలా లాభాలు వచ్చినట్టు మీకు కనిపించవచ్చు. కానీ మిత్రులారా సమయం అనేది చాలా గడిచే కొద్దీ అది ఒక సునామీలా పెరుగుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు సంపద సృష్టించడానికి సమయం అనేది మీ మిత్రుడు అని గుర్తించండి. ఎస్ మిత్రులారా, సమయం అనేది మీ మిత్రుడు అని గుర్తించండి. ఎప్పుడైతే మీరు మిత్రుడి పట్ల కృతజ్ఞతగా ఉంటారో, మీకు ఎవరైతే ఉపయోగపడుతున్నారో ప్రతి వారికి మీ కృతజ్ఞతగా ఎప్పుడైతే ఉంటారో ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. వారెన్ బఫెట్ ఒక మాట చెప్పారు. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని మీరు కనుగొనకపోతే మీరు చనిపోయే వరకు పని చేస్తూనే ఉండాలి. కాబట్టి మిత్రులారా, సైడ్ బిజినెస్, డివిడెండ్స్ లేదా రాయల్టీస్ వంటి మార్గాలను వెతకండి మిత్రులారా. చాలామంది భయపడి పెట్టుబడి పెట్టరు. కానీ మిత్రులారా, రిస్క్ తీసుకోవడమే అతిపెద్ద రిస్క్ అని తెలుసుకోండి మిత్రులారా. మీకు తెలియని చోట పెట్టుబడి పెట్టకండి. ముందు మీరు ఏ రంగం నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ రంగం గురించి తెలుసుకొని ఆ రంగంలో స్టాక్ పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు డబ్బులు బాగా పెరుగుతాయి మిత్రులారా. తప్పులు చేయడానికి భయపడకండి. ప్రతి ఓటమి ఒక పాఠం మిత్రులారా. తప్పులు చేయడానికి భయపడకండి అంటే మీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెడితే వస్తుందో రాదో అనే అలాంటివే మీరు చేయకండి చెప్తుంది మిత్రులారా. మీరు మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోతారు మిత్రులారా. ఇది ఒక రోజులోనే జరిగే మ్యాజిక్ కాదండి. మీరు డబ్బు సంపాదించాలనే మీ కోరిక, మీరు కోటీశ్వరుడు కావాలనే కోరిక నిజమవుతుంది ఎప్పుడు అది ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే. ఆ ఆచరణలో పెట్టినప్పుడు కూడా రాత్రి రాదండి, కనీసం టైం పడుతుంది మిత్రులారా. మీ యొక్క డబ్బు సంపాదించాలనే మీ యొక్క సంపాదనలో మ్యాజిక్ ఏంటంటే, మీరు నిజంగా మీ యొక్క ప్రయాణం ఒక అద్భుతమైన మిత్రులారా. నిజంగా మీ యొక్క ప్రయాణం చాలా అయినది. ప్రతిరోజు మీరు తెలుసుకుంటున్న ఈ 100% విషయాలు మైండ్ సెట్, బిల్లులు, ఆస్తి కాకుండా మీ యొక్క జీవితాన్ని మార్చడానికి సరిపోదని గుర్తుంచుకోండి మిత్రులారా. మీరు ఈరోజే ఒక చిన్న అడుగు వేయండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు సంపన్నులు కావడానికి పుట్టారని తెలుసుకోండి. ఆ దిశగా మీ యొక్క ప్రయాణం మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. మీకు నేను 100% సహాయం ఎలా చేయగలను చెప్పండి. దీనికి ఇంకా పొడిగించాలా, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఒక్కసారి చెప్పండి మిత్రులారా. మీరు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలంటే ఇదే ఛానల్లో యూనివర్స్ మెసేజ్ అని ఎవ్రీడే యూనివర్స్ మెసేజ్ వస్తుంది మిత్రులారా. ప్రతిరోజు తెలుసుకోండి. అలాగే డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా ఇదే ఛానల్లో వస్తాయి మిత్రులారా. డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా ఇదే ఛానల్లో వస్తాయి కాబట్టి నిజమైన సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. మీరు ఎప్పుడైతే డబ్బు సంపాదించడం గురించి తెలుసుకుంటారో, ఒక 1% మెరుగవుతారో, ఖచ్చితంగా మీరు తెలుసుకున్న ప్రతి పదం మీకు సంపద సృష్టించి పెడుతుందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండండి మిత్రులారా. మీకు ఒక మాట చెప్తాను. మీరు స్టేజ్పై ఎంటర్ అవుతూ ఉంటే ఆడియన్స్తో ఐ కాంటాక్ట్ అనేది ఉంటుంది. అది మీ సక్సెస్ అంటే మిత్రులారా. చేస్తున్నారని మీరు నమస్కారం తెలిపినప్పుడు
వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. నమస్కారానికి ప్రతి నమస్కారం వస్తుంది కాబట్టి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మిత్రులారా. మీరు మాట్లాడుతున్న అంతా కూడా నిజం మిత్రులారా. నా అదృష్టం మీరందరూ ఇక్కడ వచ్చాను. ఎందుకంటే మీ జీవితంలో మార్పు కావాలి, డబ్బు సంపాదించాలని, సంపద సృష్టించాలని మీరు కోరుకుంటున్నారు. కానీ ఎందుకు ఇంకా అది జరగడం లేదు? అది ఒక్క కారణం మీరు తెలుసుకుంటే మీకు డబ్బు సంపాదించడం చాలా ఈజీ అవుతుంది మిత్రులారా. కేవలం 1% మాత్రమే మీరు తెలుసుకున్నారు. ఇంకా చాలా మిగిలిన సబ్జెక్ట్ ఉంది మిత్రులారా, మీరు తెలుసుకోవాలి. మీరు డబ్బుల గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారు మిత్రులారా. లేదంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంటుంది మిత్రులారా. మీరు కోరుకున్నారు, ఏ కోరిక కావాలో మీకు క్లారిటీ లేకపోతే విశ్వం మీకు ఇవ్వడం అసాధ్యం మిత్రులారా. అలాగే మీరు 1% మిగిలినా కూడా 99% ఉంది అని తెలుసుకోండి. 1% మిగిలిన 99% ముందే ఆ 1 అనేది ఉందని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఈ 1% తెలుసుకుంటే మీ యొక్క సంపద, అలాగే మిత్రులారా మీరు ఈ సంపద సూత్రం తెలుసుకుంటే మీ జీవితంలో మీరే సంపద రాజులని తెలుసుకోండి మిత్రులారా. మీ జీవితంలో మీరే సంపద రాజులని తెలుసుకోండి. అలాగే మీ జీవితంలో డబ్బు ఎందుకు సమస్య అయిందో మీరు తెలుసుకోవాలి మిత్రులారా. చూద్దామండి ఒకసారి. ఓకే, డబ్బుల సమస్య ఎందుకు అయింది అంటే ఒకసారి చూడండి మిత్రులారా. మీరు ఎప్పుడు కూడా 1% మెరుగవ్వాలని, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని, మీ జీవితంలో ఒక 1% మీరు నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెడితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మిత్రులారా. డబ్బు మీ ఫ్రెండ్ అని తెలుసుకోండి. డబ్బు అనేది మీ ఫ్రెండ్ అని తెలుసుకోండి. మొదట్లో మీరు 1% డబ్బుని మీ శత్రువు కాదు. మొదట్లో మీరు మైండ్ సెట్ అనేది డబ్బు మీ ఫ్రెండ్ కానీ శత్రువు కాదు. డబ్బు మీ శత్రువు కాదు మిత్రులారా. చాలామంది డబ్బు గురించి మాట్లాడితే భయపడతారు. డబ్బు దయ్యం అని అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే డబ్బు మీ యొక్క ఎనర్జీని అది మీ వైపు ఇస్తుంది మిత్రులారా. అందుకే సమయం పడుతుంది. వాస్తవం ఏంటంటే డబ్బు మీ యొక్క ఎనర్జీని అది మీ వైపు తీసుకొస్తుంది. మీరు అది స్వీకరించాలి. ఒక డాక్టర్ ఉండేవాడు మిత్రులారా. అతనికి సాలరీ 2 లక్షలు. కానీ ఆదా లేదు, దాచుకోలేదు. ఆదా దాకా పోలేదు, అతను దాచుకోలేదండి. ఎందుకంటారు? అతను డబ్బు గురించి నెగటివ్ థాట్స్, నా డబ్బు చాలదు అని అనుకునేవాడు. ఓ రోజు అతను మార్పు తెచ్చాడు. ప్రతిరోజు వార్నింగ్ చేస్తానని అఫర్మేషన్ చేశాడు. అలాగే డబ్బు నన్ను ప్రేమిస్తుంది, నేను సంపదను ఆకర్షిస్తున్నాను. 3 నెలల్లో అతని పేరు పేషెంట్గా పెరుగుతాయనే సత్యంలో ఏం సందేహం లేదు మిత్రులారా. 3 నెలల్లో ఆయన యొక్క ఆలోచన ఆయనను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. మీరు డబ్బు ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే మీ ఆలోచనలు చేంజ్ చేయండి. ప్రతిరోజు మనీకి సంబంధించిన మెడిటేషన్ చేయండి. మీరు 10 లక్షలు సంపాదిస్తున్నాను అని మీరు అలవర్చుకోండి మిత్రులారా. ఎప్పుడు కూడా డబ్బు గురించి నెగటివ్గా మాట్లాడకండి మిత్రులారా. ఈ సమయంలో ఒక 5 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని చెప్పండి, నాకు డబ్బు సులభంగా వస్తుంది, నేను సంపదను సృష్టిస్తున్నాను, ప్రతిరోజు నా ఆదాయం పెరుగుతుంది. మిత్రులారా, ఇది మ్యాజిక్ కాదండి, సైన్స్ అంటారు మై డిఫరెండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏమిటంటే మీరు ఏమి థింక్ చేస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది అని విషయం చెప్తుంది మిత్రులారా. నమ్మండి. అందుకోసం రోజుకి మీరు 1% మాత్రమే మీ యొక్క సంపదను సృష్టించడానికి మీ జీవితంలో తలుపులు తెరవండి మిత్రులారా. మీ యొక్క నమ్మకమే మిమ్మల్ని విజేతం చేస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క నమ్మకమే మిమ్మల్ని విజేతం చేస్తుంది మిత్రులారా. మీరు ప్రతి పదాన్ని 3 సార్లు రిపీట్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ పదాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఒక 3 సార్లు రిపీట్ చేయండి మిత్రులారా. ఒక సీక్రెట్ ఏంటంటే డబ్బు నా దగ్గరికి వస్తుంది, డబ్బు నేను మంచి స్నేహితులం, డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా సంతోషంగా డబ్బును సంపాదిస్తున్నాను అని ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్ ప్రతిరోజు చేయండి మిత్రులారా. ఇలా రోజుకు 3 సార్లు రిపీట్ చేయండి. చేయడం ద్వారా మీ యొక్క సానుకూల మనసు ఏదైతుందో స్పందించి మీకు నిజమయ్యేలా చేస్తుంది మిత్రులారా. మీరు ఓన్లీ క్రియేట్ చేయండి. మీకు ఏదైతే కావాలో దానిని మీరు క్రియేట్ చేయండి. విశ్వం మీకు అదే ఇస్తుంది మిత్రులారా. మీరు ఏదైతే క్రియేట్ చేశారో, మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో
ఖచ్చితంగా విశ్వం మీకు ఇస్తుందంటే మిత్రులారా. డబ్బు విషయంలోనే కాంపౌండింగ్ కాదండి, అది మనుషుల విషయంలో కూడా జరుగుతుంది. అంత డబ్బు వస్తుంది, కానీ జాబ్లో మీరు 8 గంటలు పనిచేస్తారు, కానీ వాల్యూ ఎంత ఎంత ఇస్తున్నారు మీకు, మీరు ఎంత తీసుకుంటున్నారు? ఉదాహరణకు వారెన్ బఫెట్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలా అయ్యాడు అంటే, వారెన్ బఫెట్ అనే అతను ఎలా అయ్యాడు అంటే, అతను ఏమి చేశాడు అంటే కంపెనీలకు వాల్యూ జోడించాడండి. అతని కంపెనీలకు వాల్యూ జోడించాడు మిత్రులారా. మీరు కూడా చేయవచ్చు. మీ యొక్క జాబ్లో ఎక్స్ట్రా 1 గంట పనిచేయడం ప్రారంభించండి. మీరు ధనవంతులు కావాలనే కోరిక కనుక మీకు బలంగా ఉంటే రోజు 1 గంట ఎక్స్ట్రా పనిచేయండి. కస్టమర్స్కి ఎక్స్ట్రా సర్వీస్ ఇవ్వండి. నా ఒక స్టోరీ ఏంటంటే, మొదట నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అయ్యాను. ఎవరు బిజినెస్ చేయలేదు, రాదు. మీరు మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడా మీరు చెప్పిన వెంటనే రాకపోవచ్చు, రారు. కానీ మిత్రులారా, రోజు మీరు ఏదైతే పని చేస్తున్నారో దానిని అలాగే పెట్టడం ద్వారా, మీ నైపుణ్యత పెంచుకోవడం ద్వారా మార్కెటింగ్లో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మిత్రులారా. ఎవరు మీ యొక్క బిజినెస్ చేయలేదు, ఎవరు కూడా మీ యొక్క బిజినెస్ని మీరే చేసుకోవాలి, ఎవరు చేయరండి. నేను ఏం చేస్తున్నాను, ప్రతిరోజు 5 మందికి వాల్యూ ఇచ్చానా, నా ఎమోషనల్ ఫ్రీ మోటివేషనల్ టిప్స్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకొని నేర్చుకొని మిమ్మల్ని నమ్మిన వారికి నేర్పించాలి మిత్రులారా. మీరు 6 నెలల్లో నా టీం 100 మంది వస్తుందని మీరు నమ్మండి. నా టీం 100 మంది వస్తుందని నమ్మండి. 6 నెలల్లో నా టీం 100 మంది వస్తుందని నమ్మండి. నెలకు 5 లక్షల సంపాదన. మీరు ఏమి చేయాలి అనుకుంటే మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి మిత్రులారా. మీరు యూట్యూబ్ కోర్సులు చేయండి. డబ్బు సంపాదించాలంటే యూట్యూబ్లో కోర్సులు చేయొచ్చు. ఎక్స్ట్రా వాల్యూ ఇవ్వండి. మీరు నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా వెనకాడకండి. నైపుణ్యత పెంచుకోండి మిత్రులారా. మీరు ఏదైతే కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ప్రొఫెషనల్గా షేర్ చేయండి మిత్రులారా. మీ యొక్క నెట్వర్క్ ఏదైతే ఉందో ప్రతి సోషల్ మీడియాలో సీక్రెట్ కంటెంట్స్ పోస్ట్ పూర్తి చేయండి. ప్రతిరోజు 13 మందితో కనెక్ట్ అవ్వండి. ప్రతిరోజు 13 మందితో కనెక్ట్ అవ్వండి మిత్రులారా. ప్రతిరోజు మీరు 13 మందితో కాంటాక్ట్ అవ్వడానికి ముందు రోజు 3 రోజులు రోజు ముగ్గురికి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, మీ ప్లాన్ షో ఏదైతే ఉందో అది చెప్పండి మిత్రులారా. ఖచ్చితంగా నా 6 నెలల్లో నా టీం 100 మంది అవుతారని ఒక పాజిటివ్ అఫర్మేషన్ చేయండి. నేర్చుకోండి మిత్రులారా. యూట్యూబ్లో ఫ్రీ కోర్సులు చేయండి. ఎక్స్ట్రా వాల్యూ ఇవ్వండి. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దానికి ఎక్స్ట్రా వాల్యూ ఇవ్వండి. మీరు మీడియాలో ఒక ఫ్రీ కంటెంట్ పోస్ట్ చేయండి. నెట్వర్కింగ్ అనేది చాలా చాలా అమేజింగ్గా ఉపయోగపడుతుంది మిత్రులారా. ఎప్పుడైతే మీరు ప్రతిరోజు ముగ్గురితో ఇలా ఇంటి బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్తూ నచ్చిన వాళ్ళని మీ యొక్క టీంలో తెచ్చుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. మీ యొక్క ఇన్కమ్ సోర్స్ పెరగాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పినట్టు ఫాలో అవ్వండి మిత్రులారా. ఖచ్చితంగా మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరుగుతుంది మిత్రులారా. మీరు ఏమి చేస్తున్నారు, మీ జాబు డిమాండ్ ఏంటి, రాబర్ట్ కియోసాకి చెప్పినట్టు మిత్రులారా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పినట్టు మీ సెట్స్ కొనండి, లయబిలిటీ కాకుండా. మీరు ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు మీ యొక్క లయబిలిటీ లేకుండా కొనండి మిత్రులారా. ఏదైనా, అది కార్ అయినా, వస్తువు అయినా, షర్ట్స్ అయినా, ఏదైనా కూడా మీరు లయబిలిటీ లేకుండా కొన్నప్పుడు మాత్రమే మీరు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఏమీ చేయాల్సిన లేదు. జస్ట్ మీరు హై స్కూల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులారా, మీరు డబ్బు సంపాదించాలంటే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదండి. జస్ట్ మీరు ఒక హై స్కూల్లో నేర్చుకుంటున్నట్టు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. మీ మోటివేషన్, మీరు ఏదైతే కంటెంట్ ఇవ్వగలుగుతారో ఆ కంటెంట్ నా వీడియోలు షేర్ చేయండి. మీరు మోటివేషనల్ స్పీకర్ అయితే మోటివేషన్ మాట్లాడండి. మీరు వేరే కంటెంట్ స్పీకర్ అయితే వేరే కంటెంట్ గురించి మాట్లాడండి. మీరు మోటివేషన్ కాకపోతే వేరే కంటెంట్ గురించి మాట్లాడండి మిత్రులారా. వీడియోలు ఎప్పుడు కూడా మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ వీడియోలు పోస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్లో సిప్లో 5,000 రూపాయలు మీరు పెట్టుబడి పెట్టండి. సిప్లో 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి. కానీ మిత్రులారా, మీరు ఎప్పుడైతే 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టారో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్, నెట్వర్క్ మార్కెటింగ్, పాలసీ ఇంకా అంతా కూడా మీతోటే వస్తుంది మిత్రులారా. నేను దీంతో లక్షలు సంపాదిస్తున్నానని
పాజిటివ్ థింక్ చేయండి. నేను షేర్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేయడమో నేర్చుకొని రోజు లక్షలు సంపాదిస్తున్నాను అని మిమ్మల్ని మీరే పాజిటివ్ అఫర్మేషన్ చేయండి మిత్రులారా. ఎప్పుడైతే మీరు ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టేసి మీ యొక్క పాజిటివ్ థాట్స్ని అంతా కూడా జనాలకు చెప్తారో, జనాలు మీ యొక్క ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తే మీరు కూడా లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు మిత్రులారా. నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్, ఇంకా చాలా ఉన్నాయండి. ఓకే, చాలా ఉన్నాయి. మీకు ఎందులో అయితే చేయాలనుకుంటున్నారో అందులో మాత్రం చేయండి. మీరు ఆలోచించి దిగండి, ఆలోచించకుండా ఏ పని చేయకూడదు మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్ అయినా ఏదైనా వ్యాపారమైనా మీరు ఆలోచించి చేసినప్పుడు మాత్రమే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుందని మిత్రులారా. మీరు గుర్తుపెట్టుకున్న మిత్రులారా, సామాన్యులు ఎప్పుడు కూడా చాలా బాధతో ఉంటారు. సామాన్యులు ఎప్పుడు బాధతో ఉంటారు, కానీ విజేతలు ఎప్పుడు కూడా మెరుగవుతారు. ఎందుకు మెరుగవుతారంటే వాళ్ళు ప్రతిరోజు అఫర్మేషన్ చేయరు, వాళ్ళ లైఫ్ మీద సీరియస్గా లేదు. అందుకోసమే వాళ్ళు ఖచ్చితంగా అఫర్మేషన్ చేయరండి. డబ్బు కావాలి, జీవితం మారాలి అని చాలామంది అనుకుంటారు, కానీ దానికోసం ఏమీ చేయరు మిత్రులారా. మొదట మీరు డబ్బు సేవ్ చేయండి, తర్వాత దాన్ని ఖర్చు చేయండి. కానీ మొదట మీరు సేవ్ చేయండి. మీరు ఖర్చు ఎలా చేయాలంటే మీ సాలరీ వచ్చిన వెంటనే 50% మీరు సేవింగ్ చేసుకోవడానికి వెళ్ళండి. 50% మీరు సేవ్ చేయండి, మిగిలినది ఖర్చు ఫార్ములాని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. 72 రూల్, డబుల్ అనేది గుర్తుపెట్టుకోండి. 72 రూల్ ఫాలో అవడం ద్వారా డబ్బు మీకు డబుల్ అవుతుందన్న విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా. 72 ఇంట్రెస్ట్ రేట్ సంవత్సరాలు అంటే 72 నెలలు 72%, 7.2%. మీకు మిత్తిలా చేసుకుంటే మీరు 12% రిటర్న్ తీసుకుంటే మిత్రులారా 6 సంవత్సరాల తర్వాత మీరు చాలా ఉన్నత పొజిషన్లో ఉంటారు మిత్రులారా. మీరు కూడా ఇలాంటి విషయాలు తెలుసుకొని మీ యొక్క జీవితంలో చేంజ్ చేసుకొని మిత్రులారా, ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించాలంటే ఈ రూల్ ఫాలో అవ్వాల్సిందే. ఆ రూల్ ఏంటంటే 50-30-20 రూల్ ఫాలో అవ్వండి మిత్రులారా. 50-30-20 రూల్ ఫాలో అవ్వండి. అలా ఫాలో అవ్వడం ద్వారా మీకు వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు డబ్బు పట్ల మీ ఆలోచన విధానం చేంజ్ చేస్తే మీరు ధనవంతులు అవుతారనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. మిత్రులారా, మీరు డబ్బు సంపాదించే విషయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని మీరు కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, మీరు సంవత్సరంలో 1% డబ్బు గురించి ఆలోచించే ఆలోచనలో 1% మీరు చేంజ్ అయినా కూడా మీరు డబ్బు అనేది మీ దగ్గరకు వస్తుందని, డబ్బు ఒక ఎనర్జీ, మీ గ్రాట్యూడ్ చూపిస్తే డబ్బు యొక్క ఎనర్జీకి మీరు అట్రాక్ట్ చేయగలుగుతారని నమ్ముతూ ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ డబ్బు సంపాదించాలని, మీ యొక్క కోరిక నెరవేర్చుకోవాలని, అలా నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు మిత్రులారా.